నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ వాడుతున్న వారికి అలర్ట్. వీటి వల్ల ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్ వస్తుందట. ఏంటి డిజార్డర్? బ్రెయిన్ పై ప్రభావం చూపిస్తాయా? ఆడియాలజిస్టులు ఏం చెప్తున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వాలెట్ అయినా మర్చిపోతామేమో కానీ హెడ్ ఫోన్స్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. వర్క్ స్ట్రెస్ ఎక్కువైనా, మనస్సు బాగోలేకపోయినా, మూడ్ ఆఫ్ లో ఉన్న, జర్నీ చేస్తున్నా రెండు చెవులకు హెడ్ ఫోన్స్ తగిలించి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకుని వింటూ ప్రపంచాన్నే మర్చిపోతారు. కానీ ఇప్పుడు ఇదే డేంజర్ అంటున్నారు ఆడియాలజిస్టులు. నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ వాడకం బ్రెయిన్ కి వినికిడి సమస్యలకు కారణం అవుతుందంటున్నారు. పాటలు వినేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు, కాల్స్ మాట్లాడేందుకు నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్ వస్తుందని యూకే నేషనల్ హెల్త్ సర్వీసెస్ ఆడియాలజిస్టులు హెచ్చరించారు. చెవులు వింటున్న సహజమైన శబ్దాలను మెదడు సరిగ్గా ప్రాసెసింగ్ చేయలేకపోవడాన్ని ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్ అంటారు. వినికిడి నార్మల్ గానే ఉన్న శబ్దాల మధ్య తేడాను గుర్తించలేరు. చెవిలో ఇన్ఫెక్షన్లు, తలకు గాయమైనప్పుడు, జన్యుపరమైన లోపాల కారణంగా వచ్చే ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్ ఇప్పుడు నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ ను విపరీతంగా వాడటం వల్ల కూడా వస్తుందని ఆడియాలజిస్టులు గుర్తించారు. ఫలితంగా మెదడు సాధారణ శబ్దాలైన కార్ హారన్, ట్రైన్ సౌండ్ వంటి వాటిని ఫిల్టర్ చేయడం మర్చిపోతుందని బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఆడియాలజీ వైస్ ప్రెసిడెంట్ క్లేర్ బెంటన్ తెలిపారు. ట్రాఫిక్ లో వెళ్లేటప్పుడు నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ వాడితే హారన్ సౌండ్స్, అలర్ట్ అనౌన్స్మెంట్లు వినిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎక్కువసేపు వినడం వల్ల చెవి నొప్పి, తలనొప్పితో పాటు తల తిరగడం, మతిమరుపు వంటి సమస్యలు కూడా వస్తాయి. హెడ్ ఫోన్స్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే చెవిలో తేమ ఎక్కువై బ్యాక్టీరియాలు పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రోజులో 2-3 గంటలకు మించి హెడ్ ఫోన్లను వాడకూడదని సూచిస్తున్నారు. కంటిన్యూగా హెడ్ ఫోన్స్ పెట్టుకునేవారు 60% సౌండ్తో 60 నిమిషాలకు మించి వాడకూడదని తెలిపారు. నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి బెస్టే అయినా వాటిని అవసరం మేరకే వాడటం మంచిదని సూచిస్తున్నారు.